నిన్నటిలాగా ఇవాళ కూడా ఉంటే కిక్కేముంటుందబ్బా. నిన్నటిని మించేలా ఉంటేనే కదా హంగామా షురు అయ్యేది, జోష్ పుట్టేది. ఎస్, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు మేకర్స్. మొన్న మీరు చూసిందేముంది, రేపటి రోజున థియేటర్లో చూడండి, బొమ్మ బద్దలు కావడం గ్యారంటీ అంటున్నారు. అంతగా ఏం ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? తీరిగ్గా మాట్లాడుకుందాం పదండి. కేజీఎఫ్కి కేజీఎఫ్ 2కి యాక్షన్ విషయంలోనూ థీమ్ విషయంలోనూ పోలిక ఉంటే ఉండొచ్చేమో కానీ గ్రాడియర్ విషయంలోనూ స్టార్ కాస్ట్ విషయంలోనూ చాలా బిగ్ వేరియేషన్ ఉంది. సంజయ్ దత్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఏమంటారు, అంతేనా? పుష్ప 2 చూసిన వారికి కూడా ఆ వేరియేషన్ కనిపించింది. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి నిచ్చెనేసి ఎక్కినంత దూరం కనిపించింది ఆడియన్స్ కి. రావు రమేష్, జగపతి బాబు, తారక్ పున్నప్ప ఇలా సెకండ్ పార్ట్ లో వాల్యూ యాడెడ్ కంటెంట్ చాలానే ఉంది. ఇప్పుడు దేవర 2లోనూ ఈ హంగామాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ మొదటి నుండి ఊరేస్తున్న యతి క్యారెక్టర్ ఎవరు చేస్తారా, ఎలా చేస్తారా, మంచి వ్యక్తిగా చూపిస్తారా, క్రూయల్ టు ద కోర్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారా, ఇలా బోలెడంత క్యూరియాసిటీ కనిపిస్తోంది ఫాలోవర్స్ లో. కల్కి 2లో పాత క్యారెక్టర్స్ కంటిన్యూ కావచ్చు, కొత్త పాత్రలు యాడ్ కావచ్చు అంటూ ఆ మధ్య అశ్వినీ దత్ అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్. సలార్ సీక్వెల్ కోసం ప్రశాంత్ నీల్ ఏదో స్పెషల్ ప్యాకేజ్ క్రియేట్ చేసే ఉంటారన్నది వారి నమ్మకం. అటు కల్కి 2, ఇటు సలార శౌర్యాంగ పర్వం సీక్వెల్స్ కోసం వెయిటింగ్ ప్రభాస్ ఫాలోవర్స్.